వెల్కమ్ టు యువర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 22 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీకు తెలుసు కదా, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో మన హీరో లీ జైల్లో పనిచేస్తూ ఉండగా ఒక ముసలాయన అతని ముందుకు వచ్చి కింద పడిపోతాడు. లీ మంచి మనిషి కావడంతో వెంటనే సహాయం చేసి ఆయనని లేపుతాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ ముసలాయన కత్తి తీసి లీని పొడుస్తాడు. లీ షాక్ లో అతన్ని చూస్తూ ఉండిపోతాడు. ఇక లీ ఆ ముసలాయనను చూస్తూ చిన్నగా స్మైల్ తో ఈ పార్ట్ స్టార్ట్ అవుతుంది. లీని చూసి ఆ ముసలాయన షాక్ అయ్యి కిందకి చూస్తాడు. అప్పుడే మనకి అతను ఆ కత్తితో పొడవక ముందే లీ అతను చేయి పట్టుకున్నాడని చూపిస్తారు. ఇక ముసలాయన నేను అటాక్ చేయబోతున్నానని ఇతనికి ఎలా తెలిసింది అని భయంతో వణుకుతూ అక్కడి నుండి పారిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ లో గాడ్ లీకి ఇచ్చిన బైబిల్లో ఒక క్లూ ఉంటుందని తెలుస్తుంది. ఆ బైబిల్ పెన్నీనే లీకి ఇవ్వమని పంపుతుంది. పెన్నీ బైబిల్లో కొన్ని పదాలు మార్క్ చేసి ఉంచుతుంది. లీ ఆ పదాలను కలిపి చూడగా ఓల్డ్ మ్యాన్ అనే క్లూ అతనికి దొరుకుతుంది. ఆ క్లూ చూసిన లీ ప్రెసెంట్ సీన్ లో అప్రమత్తమై ఆ ముసలాయన చేతిలో ఉన్న కత్తి పొడవక ముందే పట్టుకుని తన ప్రాణాలు కాపాడుకుంటాడు. మరోవైపు పెన్నీ యొక్క బాస్ లీకి మన ప్లాన్ గురించి ఎలా తెలిసింది అని పెన్నీని అడుగుతాడు. అప్పుడు పెన్నీ యొక్క అసిస్టెంట్, బాస్ లీ ఎవరు అడిగినా తన దగ్గర ఆ ఫార్ములా లేదని అంటున్నాడు. నాకు కూడా అది లీ దగ్గర లేదని అనిపిస్తుంది. బహుశా అది జేజే దగ్గర ఉండవచ్చు. మనం జేజే పై ఒక కన్నేసి ఉంచాలి అని అంటాడు. అంతలో జెరాల్డ్, నేను జేజే పై నా తరఫున నిఘా పెట్టి ఉన్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ ఫార్ములా అతని దగ్గర లేదని. మీకు నా మీద నమ్మకం లేదా అని అంటాడు. దాంతో బాస్ ఆ ఫార్ములా లీ దగ్గరే ఉందని డిసైడ్ అయ్యి లీని జైలు నుంచి విడిపించి తన దగ్గర నుండి ఆ ఫార్ములా తీసుకుని అతని పని ముగించేస్తాను అని అంటాడు. అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత పెన్నీ అసిస్టెంట్ పెన్నీతో, లీకి సహాయం చేసింది నువ్వేనని నాకు తెలుసు, కానీ నేను బాస్ కి ఏం చెప్పలేదు. అయినా నేను నిన్ను బాస్ కి ద్రోహం చేయనివ్వను. నువ్వు లీ నుండి కొంచెం దూరంగా ఉండు అని అంటాడు. మరోవైపు చైర్మన్ భార్య చైర్మన్ డైలీ వేసుకునే మందులు చూస్తూ చైర్మన్ తన మాట విని ఆండ్రూని కంపెనీ నుండి తీసేయడం లేదని బాధపడుతూ ఉంటుంది. అంతలో నేదన్ అసిస్టెంట్ వచ్చి, మేడం ఇదిగోండి, ఈ బాటిల్ ఒరిజినలే కానీ దీనిలో ఉన్న మెడిసిన్స్ మాత్రం ఒరిజినల్ కాదు. ఇవి తీసుకుంటే చైర్మన్ ఆరోగ్యం రోజు రోజుకి మెల్లగా పాడవుతుంది అని చైర్మన్ భార్యతో అంటాడు. అప్పుడు ఆమె, నాకు కావాల్సింది అదే అని చెప్పి ఆ బాటిల్స్ ని మార్చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో చైర్మన్ భార్య మరియు సిండి బయటకు వెళ్తూ ఉండగా చైర్మన్ వాళ్ళతో, ఈ టైంలో ఇద్దరు ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు సిండి, మేము సరదాగా బయటకు వెళ్తున్నాం అని అంటుంది. అంతలో చైర్మన్ భార్య, మీరు మా గురించి కూడా ఆలోచిస్తారా అని చైర్మన్ తో అంటుంది. అప్పుడు చైర్మన్, చూడు, నేను ఇప్పుడు నీతో వాదించే మూడ్ లో లేను. ఇంతకీ నువ్వు ఆ షేర్ హోల్డర్స్ మీటింగ్ క్యాన్సిల్ చేసావా లేదా అని అడుగుతాడు. అయితే చైర్మన్ భార్య, అయ్యయ్యో సారీ, నేను అస్సలు మర్చిపోయాను. కానీ మీరు టెన్షన్ తీసుకోవద్దు, రేపే అది క్యాన్సిల్ చేసేస్తాను. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీకేమైనా అయితే నేనేమైపోవాలి అని ఒక కేరింగ్ భార్యలా నటిస్తుంది. అప్పుడే పిఏ వచ్చి చైర్మన్ భార్య ద్వారా మార్చబడిన మెడిసిన్ ని ఆయనకి ఇస్తాడు. ఇక చైర్మన్ ఆ మెడిసిన్ వేసుకోగానే ఆయన భార్య చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ సీన్ లో చైర్మన్ మరియు ఆండ్రూ కలిసి ఒక నార్మల్ కెఫేలో లంచ్ కి వెళ్తారు. అప్పుడే ఆండ్రూ, మీరు ఇలాంటి చీప్ కెఫేలకి కూడా వస్తారా? మీకు ఇక్కడ లంచ్ ఎలా చేయాలనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు చైర్మన్, నేను మీ అమ్మ షాలోమ్ ఇదే కెఫేలో కలుసుకునేవాళ్ళం అని అంటాడు. ఇది విని ఆండ్రూ కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే ఆండ్రూకి చైర్మనే వాళ్ళ అమ్మని వదిలేసి ఆమెను కంపెనీలో నుంచి తరిమేశారని మాత్రమే తెలుసు. కానీ ఫ్రెండ్స్, అసలైతే షాలోమ్ ని కంపెనీలో నుంచి తరిమేసింది చైర్మన్ కాదు, ఆయన భార్య అని మనకి తెలుసు. అయితే ఈ విషయం ఆండ్రూకి ఇంకా తెలీదు. ఆండ్రూకి చైర్మన్ వాళ్ళ అమ్మని బాగా ప్రేమించేవాడని, ఇంకా తను ఇప్పటికీ కూడా ఆయనకి గుర్తొస్తుందనే విషయం తనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరోవైపు చైర్మన్ భార్య సరదాగా బయటికి వెళ్లలేదని, కావాలని చైర్మన్ కి తెలియకుండా ఒక పెద్ద హోటల్లో షేర్ హోల్డర్స్ తో మీటింగ్ అరేంజ్ చేసినట్టు చూపిస్తారు. అక్కడ చైర్మన్ భార్య అందరికీ, ఈ మధ్య మా ఆయన ఆరోగ్యం బాగోలేదు, అందుకే కంపెనీకి సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ మన కంపెనీ ప్రోగ్రెస్ మన చేతుల్లోనే ఉంది. నేను ఆండ్రూని వైస్ చైర్మన్ పోస్ట్ నుంచి తీసేయాలని అనుకుంటున్నాను. దానికోసం మీరందరూ నెక్స్ట్ మీటింగ్ లో నాకు సపోర్ట్ చేసి ఈసారి ఆండ్రూకి వ్యతిరేకంగా ఓట్ చేయాలని కోరుకుంటున్నాను అని అడుగుతుంది. అయితే ఆమె చైర్మన్ భార్య ఆమె కంపెనీ మంచే కోరుకుంటుంది అని అనుకుని అక్కడున్న షేర్ హోల్డర్స్ కూడా దీనికి ఒప్పుకుంటారు. ఇంకోవైపు జీనా గ్రే మీద అనుమానంతో అతన్ని ఒక పక్కకు తీసుకెళ్లి, నువ్వు కూడా ఆ రోజు లీతో పాటు డ్రింక్ చేసావు కదా, అయితే నువ్వే అతనికి డ్రింక్ లో ఏమైనా కలిపావా? చూడు, నువ్వు ఆండ్రూ నమ్మకాన్ని గెలవాలనుకుంటున్నావు, కానీ ఆండ్రూ ఇప్పుడు మారిపోయాడు. అతను చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు. మనం ఎలాగైనా ఆ ఫార్ములా ఎక్కడుందో కనిపెట్టాలి, లేకపోతే లీ తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాడు అని అంటుంది. కానీ గ్రే కళ్ళు డబ్బుతో మూసుకుపోతాయి. అందుకే అతను, ఆండ్రూ చాలా మంచోడు, ఇప్పుడు అతనే మన బాస్, అతని గురించి నువ్వు కూడా ఇలా తప్పుగా మాట్లాడుకు అని జీనాకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత జీనా ఆండ్రూ దగ్గరికి వెళ్లి, ఇవాళ నా మూడ్ ఏం బాగోలేదు, నాతో పాటు డ్రింక్ చేయడానికి వస్తావా అని అడుగుతుంది. ఇంకేముంది ఫ్రెండ్స్, ఆండ్రూకి కూడా కావాల్సింది అదే. జీనా మాటలు విని అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అతనికి జీనా మీద అనుమానం కూడా ఉంటుంది. ఎందుకంటే అతను జీనాని తన రూమ్ లో వ్యాక్సిన్ ఫార్ములా వెతకడం కళ్ళారా చూశాడు. అయినా కూడా తనతో వెళ్ళడానికి ఒప్పుకుని ఇద్దరు కలిసి ఒక బార్ కి వెళ్తారు. అక్కడ జీనా, ఒక గేమ్ ఆడదామా, ఎవరైతే ఎక్కువగా డ్రింక్ చేసి కూడా స్టడీగా ఉంటారో వాళ్లే ఈ గేమ్ లో గెలిచినట్టు అర్థం, ఇంకా విన్నర్ ఏం అడిగినా ఓడిపోయిన వాళ్ళు ఇవ్వాలి అని ఆండ్రూతో అంటుంది. దానికి ఆండ్రూ, సరే ఆడదాం అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మందు ఎక్కువ అవడంతో
ఫుల్ గా మత్తులో ఉన్న ఆండ్రూని జీనా తన క్యాబిన్ లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ తను ఆండ్రూ చేత ఫుల్ గా తాగించి అతను మత్తులో ఉండగా అతని క్యాబిన్ లో ఆ ఫార్ములా వెతకడమే జీనా చేసిన ప్లాన్. ఇంకా తన ప్లాన్ ప్రకారం జీనా ఆ ఫార్ములా వెతకడం స్టార్ట్ చేస్తుంది. కానీ తనకి ఏ పేపర్ దొరకదు. అయితే ఆండ్రూ తనని చూస్తున్నాడని జీనాకి తెలియదు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఆండ్రూ అసలు మత్తులో ఉండడు, ఊరికే అలా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. తర్వాత జీనా ఆండ్రూ పాకెట్ చెక్ చేయడానికి అతని పాకెట్ లో చేయి పెడుతుండగా ఆండ్రూ తన చేయి పట్టుకుంటాడు. అప్పుడు జీనా, నీ కోట్ తీసి నిన్ను పడుకోబెట్టాలని అలా చేశాను అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు జైల్లో లీ జీనా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో లంచ్ చేసే టైం అవుతుంది. అందరూ లంచ్ చేస్తారు. బయట నుంచి గార్డ్ వాళ్ళ లంచ్ లో ఏదో కలిపినట్టు అదోలా వాళ్ళని చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత అందరికీ కడుపులో ఏదో తిప్పుతున్నట్టు ఉంటుంది. దాంతో అందరినీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి అందరికీ ఒకే రకమైన మెడిసిన్ ఇచ్చి లీకి మాత్రం వేరే మెడిసిన్ ఇస్తారు. కానీ లీ అదేమీ గమనించకుండా వెంటనే నోట్లో వేసేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో రాషీతో ఉన్న జెరాల్డ్ ని చూపిస్తారు. ఇక్కడ జెరాల్డ్, మేము లీ తినే ఆహారాన్ని కల్తీ చేసి వాళ్ళకి కడుపు నొప్పి వచ్చేలా చేశాము. తర్వాత డాక్టర్ చేత అతనికి వేరే మందులు వేయించాము. దాంతో ఇప్పుడు అతని హార్ట్ బీట్ లో అయ్యి పోలీసులు అతను హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అప్పుడే నువ్వు లీని కిడ్నాప్ చేసి తన బాడీలో ఈ మెడిసిన్ ఇంజెక్ట్ చేయాలి. నువ్వు కొంచెం లేట్ చేసినా లీ చనిపోవచ్చు. ఇంకా నువ్వు ఈ పని చేస్తున్నావని పొరపాటును కూడా ఎవరికి తెలియకూడదు, లేకపోతే ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఇది NIA ఆర్డర్ అని రాషీతో అంటాడు. ఫ్రెండ్స్, జెరాల్డ్ ఇదంతా బాస్ కోసం చేస్తున్నాడు, కానీ రాషీకి ఈ నిజం ఇంకా తెలియదు. ఇంకోవైపు చైర్మన్ భార్య మరియు సిండీ నేథన్ ని జైల్లో కలవడానికి వెళ్తారు. అక్కడ చైర్మన్ భార్య, నువ్వేం కంగారు పడకు, నేను ప్రామిస్ చేస్తున్నా, నిన్ను త్వరలోనే ఇక్కడి నుండి విడిపిస్తాను అని నేథన్ తో అంటుంది. అప్పుడు నేథన్, అమ్మా చాంగ్ కూడా ఇప్పుడు నాతోనే ఉన్నాడు, అతన్ని కూడా జైల్లో నుంచి విడిపించాలి అని వాళ్ళతో అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చాంగ్ అంటే లీ తెలుసు కదా. ఇది విని సిండీ సంతోషంతో మనసులో గంతులేస్తూ, ఏంటి చాంగ్ కూడా ఇక్కడే ఉన్నాడా, అతను ఎలా ఉన్నాడు ఇప్పుడు అని అడుగుతుంది. అప్పుడు చైర్మన్ భార్య కోప్పడి, మీ అన్నయ్య ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు, అతని గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ చాంగ్ కోసం ఎందుకంత ఆతృత అని సిండీని అడుగుతుంది. అప్పుడు సిండీ, ఏం లేదమ్మా, కంపెనీ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని అడిగాను అంతే అని చెప్తుంది. ఇంకా చైర్మన్ భార్య, నువ్వెందుకు చాంగ్ ని బయటికి తీసుకురావాలనుకుంటున్నావు, అతను డోడో గ్రూప్ లో ఏం చేశాడో నీకు తెలుసు కదా అని నేథన్ ని అడుగుతుంది. అప్పుడు నేథన్, అమ్మా చాంగ్ దగ్గర ఆ వ్యాక్సిన్ ఫార్ములా ఉంది, అది మనకి దొరికిందంటే ఇంకా రాజ్యం అంతా మనదే, అందుకే మనం అతన్ని విడిపించాలి, అలా చేస్తేనే అతను ఆ ఫార్ములా మనకి ఇస్తాడు అని చైర్మన్ భార్యతో అంటాడు. తర్వాత నేథన్ లీ దగ్గరికి వెళ్లి, నేను నిన్న కూడా జైలు నుంచి విడిపించే అరేంజ్మెంట్స్ చేశాను, ఇంక నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. అంతలో లీ బాడీలో ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో లీ నొప్పితో కింద పడి గిలగిలా కొట్టుకుంటాడు. ఇక్కడ నేథన్ కంగారు పడి, లీ ఏమైంది నీకు, నాకు ఫార్ములా ఇవ్వకుండా నువ్వు చావకూడదు అని అరుస్తాడు. ఇంకా అంబులెన్స్ వచ్చి వెంటనే లీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఫ్రెండ్స్, ఆ అంబులెన్స్ యొక్క డ్రైవర్ ఎవరో కాదు, రాషీ. ఒక పోలీస్ కార్ ఆ అంబులెన్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది. కానీ ఒక సిగ్నల్ దగ్గర ఆ పోలీస్ కార్ బ్లాక్ అవుతుంది. దాంతో రాషీ ఆ అంబులెన్స్ తీసుకుని మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అంబులెన్స్ వెనుక పక్క ఉన్న నర్స్ కూడా ఒక గ్యాస్ రిలీజ్ అవడంతో దాన్ని పీల్చుకుని స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత రాషీ ఆ అంబులెన్స్ ని ఎవరూ లేని ఒక చోటకి తీసుకెళ్లి ఆపి వెనుక పక్క ఉన్న లీ దగ్గరకు వెళ్లి చూస్తుంది. అక్కడ కొంచెం స్పృహలో ఉన్న నర్స్ రాషీ ఫేస్ ని ఉన్న మాస్క్ తీసి చూసి మళ్లీ స్పృహ కోల్పోతుంది. కానీ రాషీ ఆ విషయాన్ని అంతగా సీరియస్ గా తీసుకోకుండా లీని తన కార్ కి షిఫ్ట్ చేసి అతని బాడీలో ఆ మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తుంది. దాంతో లీ హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది. కానీ రాషీ ఇక్కడ ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంది. అదేంటంటే ఆ నర్సు రాషీ మాస్క్ తీసినప్పుడు తన ఫేస్ అంబులెన్స్ లో ఉన్న కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. ఇంకా టీవీ ఛానల్స్ లో రాషీ అనే అమ్మాయి చాంగ్ అనబడే ఒక ఖైదీని కిడ్నాప్ చేసిందనే న్యూస్ వీడియో ఫుటేజ్ తో సహా వైరల్ అవుతుంది. దాంతో డోడో గ్రూప్ వాళ్ళు కూడా రాషీ లీని ఎందుకు తప్పించింది అని షాక్ అవుతారు. ఇక్కడ గ్రే అయితే ఆ న్యూస్ చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే అతను రాషీని ఒకప్పుడు ఇష్టపడేవాడు కాబట్టి. అంతలో ఆండ్రూ అసిస్టెంట్, బాస్ ఆ ఫార్ములాని డీకోడ్ చేయడానికి ఒక సైంటిస్ట్ దొరికాడు, ఇంకా మనం త్వరలోనే ఆ వ్యాక్సిన్ తయారు చేయగలుగుతాం అని ఆండ్రూతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఇదంతా విన్న గ్రే షాక్ అయ్యి, దేవుడా, అయితే ఆండ్రూ గురించి జీనా చెప్పిందంతా నిజమేనా, వ్యాక్సిన్ ఫార్ములా ఆండ్రూ దగ్గరే ఉందా, ఇంకా డేవిడ్ ని కూడా ఇతనే చంపించాడా అని అనుకుంటాడు. మరోవైపు జెరాల్డ్ రాషీతో, నువ్వు చాంగ్ ని కిడ్నాప్ చేయడం మంచిదైంది, ఇప్పుడు అతని దగ్గర ఆ ఫార్ములా ఎక్కడుందని నిజాన్ని బయటికి తీసుకురావాలి, అతను ఆ ఫార్ములా జేజే దగ్గర ఉందని మళ్ళీ అంటాడు, కానీ నువ్వు అతన్ని నమ్మద్దు, ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఫార్ములా లీనే ఎక్కడో దాచి ఉంచాడు అని అంటాడు. తర్వాత రాషీ లోపలికి వెళ్లి, హాయ్ చాంగ్, ఎలా ఉంది ఇప్పుడు, నేను నిన్ను పోలీసుల నుంచి కాపాడాను, లేకపోతే నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చేది అని చాంగ్ అంటే లీతో అంటుంది. కానీ ఫ్రెండ్స్, లీకి రాషీ తనని ఎందుకు కాపాడిందనే నిజం తెలియడంతో అతను, ఎందుకు అలా మాటలు మారుస్తున్నావు, నువ్వు డైరెక్ట్ గా వ్యాక్సిన్ ఫార్ములా ఎక్కడుందని అడగవచ్చుగా, నువ్వు కూడా ఆ డేంజరస్ బాస్ కోసం పనిచేస్తున్నావా అని రాషీని అడుగుతాడు. అప్పుడు రాషీ, ఏమంటున్నావు నువ్వు, నేను NIA కోసం పనిచేస్తున్నా, ఇంకా ఇప్పుడు ఈ దేశానికి ఆ ఫార్ములా చాలా అవసరం, అది వేరే దేశానికి చెందిన వాళ్ళకి దొరకకూడదు అని అంటుంది. లీ ఆ ఫార్ములా నా దగ్గర లేదు, జేజే దగ్గర ఉందని ఎన్నిసార్లు చెప్పినా రాషీ వినకుండా లీ
చేతులకి హ్యాండ్ కప్స్ వేసి అతన్ని టార్చర్ చేస్తుంది. అలా చేయడానికి రాషి మనసు ఒప్పుకోకపోయినా తను దేశం పట్ల బాధ్యతతో అదే తన డ్యూటీ అని అలా చేస్తుంది. కానీ అదంతా ఆ బాస్ చేయిస్తున్నాడని పాపం రాషికి తెలియదు. మరోవైపు ఆ బాస్ సీసీటీవీ కెమెరాలో ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక్కడే ఆ డేంజరస్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ అంటే ఆ బాస్ యొక్క ఫేస్ ని రివీల్ చేస్తారు. ఫ్రెండ్స్, అతను చూడడానికి ముసలాడైనా చాలా డేంజరస్. అక్కడే ఉన్న పెన్నీ అసిస్టెంట్ నాకెందుకో లీ తప్పించుకుంటాడని అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు బాస్ అలా జరిగితే ఆ ఫార్ములా ఖచ్చితంగా లీ దగ్గరే ఉందని అర్థం అని అసిస్టెంట్ తో అంటాడు. ఇంకోవైపు లీ కిడ్నాప్ అయ్యాడని తెలిసి నీల్ మరియు జేజే ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకంటే అతను రివెంజ్ తీర్చుకోవడానికి తిరిగి రావచ్చని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అందులో బాడీగార్డ్ లోపలికి వస్తాడు. అతనితో జేజే, నువ్వు ఇప్పుడే వెళ్లి సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వెతికి జీనా వాళ్ళ తమ్ముడు ఏ హాస్పిటల్లో ఉన్నాడని కనుక్కో. ఎందుకంటే అతను ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పేషెంట్ అని నాకు తెలిసింది. అతను ఎక్కడున్నాడని తెలిస్తే జీనా గురించి ఈజీగా తెలిసిపోతుంది అని బాడీగార్డ్ తో అంటాడు. తర్వాత అలా వెతుకుతున్న బాడీగార్డ్ జీనా వాళ్ళ తమ్ముడు ఉన్న హాస్పిటల్ కి చేరతాడు. కానీ జీనా వాళ్ళ తమ్ముడు పేరు అక్కడ మార్చి ఉంటుంది. దాంతో బాడీగార్డ్ తిరిగి వెళ్తూ ఉండగా జీనా వాళ్ళ తమ్ముడు టీవీలో లీ గురించి న్యూస్ చూసి, అరే లీ, నిన్నెందుకు జైలుకి పంపించారు అని అంటాడు. దాంతో ఆ బాడీగార్డ్ అతనే జీనా వాళ్ళ తమ్ముడు అని ఫిక్స్ అయ్యి వెంటనే జేజేకి కాల్ చేసి చెప్పేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో గ్రే ని చూపిస్తారు. గ్రే జీనాని డ్రింక్ చేయడానికి పిలిచి, నువ్వు నిజమే చెప్పావు, నేను డబ్బు కోసమే ఆండ్రూ చెప్పిన ప్రతి పని చేశాను. ఎందుకంటే మా నాన్న ఆరోగ్యం బాగలేదు, ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని అలా చేశాను. నేను ఆండ్రూ కోసం తప్పు మీద తప్పు చేశాను. అందుకే ఆ దేవుడు మా నాన్నని తన దగ్గరికి తీసుకెళ్లి నన్ను శిక్షించాడు. కానీ ఇప్పుడు ఆ ఫార్ములా ఆండ్రూ దగ్గరే ఉందని నాకు తెలిసిపోయింది అని జీనా ముందు ఏడుస్తూ ఉంటాడు. ఇక జీనా కూడా, సరే ఇక బాధపడకు, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం లీ నిర్దోషి అని ఎలా ప్రూవ్ చేయాలో ఆలోచిద్దాం అని గ్రేతో అంటుంది. ఇంకోవైపు జేజే, ఆండ్రూ మరియు ఆ బాడీగార్డ్ ముగ్గురు కలిసి జీనా వాళ్ళ తమ్ముడు ఉన్న హాస్పిటల్ కి వెళ్తారు. వాళ్ళు ఇతన్ని కలవడానికి ఎవరు వస్తారో తనే జీనా అని, తనే లీని అంబులెన్స్ నుంచి కిడ్నాప్ చేసి ఉంటుందని ఫిక్స్ అయి ఉంటారు. అప్పుడు ఆండ్రూ జీనాని అదే రూమ్ కి వెళ్లడం చూసి, ఏంటి తనేనా జీనా అని షాక్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి కూడా జీనా ఎవరో అనే నిజం తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ మాత్రం తనే జీనా అనే నిజం లాస్ట్ ఎపిసోడ్స్ లోనే చెప్పేశాను అనుకుంటా. అయితే ఇప్పుడు జేజే ఆండ్రూని తను ఎప్పుడైనా నిన్ను ఆ వ్యాక్సిన్ ఫార్ములా గురించి అడిగిందా? ఎందుకంటే ఆ లీని కాపాడటానికి తను ఖచ్చితంగా ఆ ఫార్ములా కోసం వెతుకుతూ ఉంటుంది అని అడుగుతాడు. ఆండ్రూకి జీనా తన క్యాబిన్ లో వ్యాక్సిన్ ఫార్ములా కోసం వెతికిందని తెలిసి కూడా అతను జీనాని కాపాడాలి అనే ఉద్దేశంతో, లేదు తను ఎప్పుడు నాతో దాని గురించి ఏమీ మాట్లాడలేదు అని అంటాడు. అప్పుడు జేజే, ఈ అమ్మాయి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటాడు. మరోవైపు రాషి లీని ఇష్టపడుతుంది, కానీ తను జెరాల్డ్ మాటలు నమ్మి లీ దగ్గరే ఆ ఫార్ములా ఉందని అనుకుని అతన్ని బాగా టార్చర్ చేస్తుంది. కానీ లీ, ఆ ఫార్ములా నా దగ్గర లేదు, జేజే దగ్గర ఉంది అని అరుస్తూ ఉంటాడు. రాషి జెరాల్డ్ కి కాల్ చేసి ఎంత టార్చర్ చేసినా లీ ఆ ఫార్ములా జేజే దగ్గరే ఉందని అంటున్నాడు. బహుశా నిజంగానే లీ దగ్గర ఆ ఫార్ములా లేదేమో అని అంటుంది. ఇక్కడ ఆ బాస్, లీ అంత టార్చర్ చేసిన నిజం చెప్పడం లేదంటే పెన్నీ మరియు తన అసిస్టెంట్ అతన్ని బాగా ట్రైన్ చేశారు అని అంటాడు. అప్పుడు పెన్నీ, మనం జేజేని కూడా అనుమానించాలి, ఆ ఫార్ములా అతని దగ్గరే ఉందేమో అని బాస్ తో అంటుంది. అప్పుడు బాస్, సరే నాకు డిఫెన్స్ ఇండస్ట్రీకి చెందిన విక్టర్ తో పరిచయం ఉంది, అతని సహాయంతో నేను జేజేని కలవడానికి ట్రై చేస్తాను అని అంటాడు. తర్వాత బాస్, విక్టర్, జేజే, నీల్ మరియు కిమ్మీ అందరూ ఒక మీటింగ్ లో కలుస్తారు. విక్టర్ బాస్ గురించి నీల్ తో, ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అందరూ ఇతన్ని బాస్ అని పిలుస్తారు, ఇతను ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని అంటాడు. అప్పుడే బాస్, నేను ఒక వ్యాక్సిన్ ఫార్ములా గురించి విన్నాను, దాని విలువ కొన్ని బిలియన్స్ లో ఉంటుందని కూడా విన్నాను, మీలో ఎవరికైనా దాని గురించి తెలుసా అని అడుగుతాడు. ఇదంతా విన్న జేజే నవ్వుతూ, ఏంటి వ్యాక్సిన్ ఫార్ములానా, ఇదే మొదటిసారి వినటం, నాకు దాని గురించి ఏమైనా తెలిస్తే అందరికంటే ముందు నీకే చెప్తాను అని అంటాడు. ఇక ఆ మీటింగ్ తర్వాత బాస్ పెన్నీ అసిస్టెంట్ తో, ఇప్పుడు నేను జేజే దగ్గర ఆ ఫార్ములా లేదని ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే నేను ఆ వ్యాక్సిన్ ఫార్ములా గురించి అడిగినప్పుడు అతని కళ్ళల్లో నాకు ఏ రకమైన టెన్షన్ కనపడలేదు. ఇంకా అతను నా కళ్ళలో కళ్ళు పెట్టి మరీ మాట్లాడాడు. అతని ఎక్స్ప్రెషన్ తో అతనికి ఆ ఫార్ములా గురించి ఏమీ తెలియదని క్లియర్ గా అర్థమైంది. నిస్సందేహంగా అది చాంగ్ దగ్గరే ఉంది. ఒక పని చేయండి, అతను చంపేస్తామని బెదిరించి ఆ ఫార్ములా గురించి తెలుసుకోండి అని అంటాడు. ఫ్రెండ్స్, ఒక్కసారిగా మనకి కూడా డౌట్ వస్తుంది, జేజే ఆ బాస్ వ్యాక్సిన్ గురించి అడిగినప్పుడు అలా అంత కూల్ గా ఎలా ఉండగలిగాడు అని. నిజంగా అతనికి ఆ ఫార్ములా గురించి ఏమీ తెలీదా అని. కానీ ఇక్కడే ఒక డేంజరస్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నీల్ ఊపిరి పీల్చుకుని, కొంచెంలో తప్పించుకున్నాం, అతను బిజినెస్ మ్యానే కాదు, ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ యొక్క డేంజరస్ లీడర్ కూడా, అతనికి మన మీద కొంచెమైనా డౌట్ వచ్చుంటే మనం అయిపోయే వాళ్ళం అని అంటాడు. ఇక జేజే, ఏదైతే అతను ముందు నటించడానికి నాలో నేను ఎంత కష్టపడ్డానో, ఇంక నేను ఇంత కాన్ఫిడెన్స్ తో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, అయినా అతను వస్తున్నాడని మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు అని అడుగుతాడు. అంతలో జెరాల్డ్ ఎంటర్ అవుతాడు. అప్పుడే మనకి జెరాల్డ్ పనిచేస్తుంది NIA లేదా బాస్ కోసం కాదు, అతను బాస్ తోనే ఉంటూ నీల్ కోసం పనిచేస్తున్నాడని అర్థమవుతుంది. అందుకే ఫ్రెండ్స్, రాషి, పెన్నీ మరియు బాస్ ఆ ఫార్ములా జేజే దగ్గర ఉండవచ్చు అని చెప్పినప్పుడు జెరాల్డ్ అది జేజే దగ్గర లేదని అనేవాడు. ఇక జెరాల్డ్, సార్ నేను ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒకళ్ళ కింద పనిచేయాలి, నాకు ఇప్పుడైనా ఒక మంచి పొజిషన్ ఇవ్వండి అని అంటాడు. మరోవైపు జీనాని జేజే చంపేస్తాడని తెలిసినా
ఆండ్రూ జీనాని కలిసి నేను కంపెనీ పని మీద నిన్ను ఫారెన్ పంపిస్తున్నాను, నువ్వు కొన్ని నెలలు అక్కడి నుంచే పనిచేయాలి అనగా జీనా నేను ఎక్కడికి వెళ్ళను, ఇదిగో నా రెసిగ్నేషన్, నేను ఇక మీద డోడో గ్రూప్ లో పనిచేయను, ఇప్పుడు నేను నీ ఆర్డర్స్ వినాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతుండగా ఆండ్రూ జీనా చేయి గట్టిగా పట్టుకుంటాడు. దాంతో జీనా కోపంతో తన చేయి విడిపించుకుని వెళ్ళిపోతుంది. దాంతో ఆండ్రూకి చాలా బాధేసి ఏడుస్తాడు. నెక్స్ట్ సీన్ లో రాషి లీ రూమ్ లోకి వెళ్తుంది. కానీ తనకి లీ ఎక్కడా కనపడడు. సడన్ గా లీ వెనక వైపు నుండి రాషిని గోడకి లాక్ చేసి నన్ను నమ్ము, నిజంగా ఆ ఫార్ములా నా దగ్గర లేదు అని చెప్పి వెళ్తూ ఉండగా అంతలో రాషి తుపాకీ తీసి తన మీద గురిపెట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్లాలని చూస్తే షూట్ చేసేస్తాను అని బెదిరిస్తుంది. అయితే లీ నాకు నీ గురించి బాగా తెలుసు, ఇక నీకు కూడా నేనేంటో తెలుసు, నా దగ్గర ఆ ఫార్ములా లేదంటే నిజంగా లేదు, అయినా నమ్మకపోతే షూట్ చేసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. కానీ బయట బాస్ మనుషులు లీని పట్టుకుంటారు. ఎందుకంటే బాస్ లీ పారిపోవడానికి ట్రై చేస్తే ఫార్ములా ఖచ్చితంగా అతని దగ్గరే ఉందని అర్థం అని ముందే చెప్పాడు కనుక వాళ్ళు వెంటనే బాస్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడ బాస్ నేను చెప్పానా ఆ ఫార్ములా అతని దగ్గరే ఉంది, కానీ అతను చెప్పడానికి సిద్ధంగా లేడు, ఇంకా అతన్ని చంపడం తప్ప మనకి ఇంకే వేరే దారే లేదు, అతన్ని నువ్వే చంపాలి, అర్థమైందా అని పెన్నీకి చెప్పి వెళ్ళిపోతాడు. అంతలో రాషి బయటకు వచ్చి గ్యాంగ్ మీద తుపాకీతో గురిపెట్టి ఎవరు మీరందరూ అని అడగగా వాళ్ళు తనని కూడా నాకౌట్ చేసేస్తారు. నెక్స్ట్ సీన్ లో లీ మరియు రాషి ఒక కంటైనర్ లో ఉండడం చూపిస్తారు. అక్కడే పెన్నీ తన అసిస్టెంట్ మరియు బాస్ మనుషులు వస్తారు. ఇక బాస్ లీతో ఒప్పుకుంటున్నాను, నువ్వు చాలా తెలివైన వాడివి, ఇంకా దుర్మార్గుడివి కూడా, కానీ నువ్వు ఇప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ ఫార్ములా ఎక్కడుందని నాకు చెప్పలేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి టార్చర్ చేస్తాడు. అప్పుడు లీ నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టినా ఆ ఫార్ములా నా దగ్గర లేదని నిజం మారదు అని అంటాడు. ఇంతలో బాస్ ఒక బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో కొన్ని నీడిల్స్ ఉంటాయి. ఇక బాస్ ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్, ఇప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేదంటే నీ బాడీలో ఉన్న కొన్ని పిన్ పాయింట్స్ లో ఈ నీడిల్స్ గుచ్చబడతాయి, దాంతో నీ శరీరంలోని నరాలు పేలిపోతాయి. మొదటి నీడిల్ గుచ్చినప్పుడు నువ్వు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయనంత నొప్పి ఉంటుంది, తర్వాత రెండో నీడిల్ గుచ్చినప్పుడు ప్రాణాలు పోతున్నట్టు ఉంటుంది, ఇంకా ఆఖరి నీడిల్ గుచ్చడంతో నువ్వు చనిపోతావు, అందుకే కొంచెం ఆలోచించి నిజం చెప్పేసి అని అంటాడు. కానీ లీ నీకేమైనా పిచ్చా, నా దగ్గర ఆ ఫార్ములా లేదంటే నమ్మవేంటి అని అంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడ బాస్ కి పట్టరాని కోపం వచ్చి అతను పెన్నీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని సైగ చేస్తాడు. పెన్నీ తన మనసు ఒప్పుకోకపోయినా లీ కాళ్ళకి ఆ నీడిల్ గుచ్చుతుంది. దాంతో లీ నొప్పితో బాగా గట్టిగా అరుస్తాడు. అక్కడే ఉన్న రాషి ప్లీజ్ వదిలేయండి అని అంటుంది. ఇక లీ ఆ నొప్పిని భరిస్తూ కూడా నా దగ్గర ఆ ఫార్ములా లేదు అని అంటాడు. ఇప్పుడు బాస్ రెండో నీడిల్ గుచ్చమంటాడు. దాంతో పెన్నీ దాదాపు ఏడ్చేస్తుంది. కానీ బాస్ చెప్పింది తను చేయాల్సిందే. తను లీకి రెండో నీడిల్ గుచ్చుతుంది. అయితే లీ ఆ నొప్పి తట్టుకోలేక ఇంకా పెద్దగా అరుస్తాడు. అప్పుడు బాస్ ఇప్పుడు కూడా నువ్వు నిజం చెప్పాలనుకోవడం లేదు కదా, సరే అయితే చావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి తను పెన్నీకి మూడో నీడిల్ గుచ్చమని ఆర్డర్ చేస్తాడు. అప్పుడు పెన్నీ అలా చేస్తే లీ చనిపోతాడు అని అనడంతో బాస్ తన మీద అరుస్తూ నేనేం చెప్పానో అది చెయ్యి అని అంటాడు. దాంతో పెన్నీ మూడో నీడిల్ కూడా గుచ్చేస్తుంది. ఇక లీ ప్రాణాలు పోయినట్టు అరుస్తాడు. ఫ్రెండ్స్ ఇక్కడ లీ యొక్క లైఫ్ ఎండ్ అయిందో లేదో తెలియదు, కానీ ఈ పార్ట్ మాత్రం ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ లో దీనికంటే పెద్ద పెద్ద ట్విస్ట్లు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే మీరు కూడా వెయిట్ చేయండి ఈ సిరీస్ యొక్క నెక్స్ట్ పార్ట్ కోసం. అప్పుడే మీకు లీ బ్రతుకున్నాడా లేదా చనిపోయాడా అని తెలుస్తుంది. ఇంకా ఆ బాస్ కి ఆ ఫామ్ లో దొరుకుతుందా, తర్వాత జీనా సంగతి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ ఇంకా షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.